అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు తన ఇరు దేవేరులతో కూడి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో భక్తులను వివిధ వాహనాలపై అలరించుతూ రెండో రోజైనటువంటి ఈరోజు చంద్రశేఖర వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్త జనకోటిని అనుగ్రహిస్తారు. శ్రీవారి వాహన సేవలలో స్వామివారిని సేవించి దర్శించి హారతులు సమర్పించి ధరిస్తారని భక్తులను కోరుతూ ఉన్నాము. ఈ నెల 25వ తేదీన విశేషమైనటువంటి గరుడ వాహన సేవ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. రథసప్తమి కూడా కావడం విశేషము. రథసప్తమి రోజున శ్రీవారు తిరుమలలో 7 వాహనాలపై ఉంచుతారు. అలాంటి ప్రతి బ్రహ్మోత్సవంలో కూడా మనకు స్వామివారు గరుడ వాహన సేవ విశేషంగా వస్తుంది. మన ఆలయంలో బ్రహ్మోత్సవాలలో కావున 25 గరుడ వాహన సేవ అడవుల ప్రయాణం చేసేటువంటి ఒక చిన్న ఆలయం ఈరోజు తిరుపతిలో టీటీడీ ఆలయాలు మినహాయించి ఏ ఆలయాల్లో కూడా ఇన్ని వాహనాలు ఇన్ని రథాలతో కూడా అన్ని వాహనాల్లో కూడా ఊరేగేటువంటి భాగ్యం భక్తులకి కలిగిస్తున్నది. ఇక్కడే స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారుగా అందరికీ విరాజులతో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈరోజు చిన్నశేష వాహనం మీద స్వామివారు వైభవంగా శ్రీదేవి భూదేవులతో ఊరేగబోతున్నాడు భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి. అందుకే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి సకల దేవతా స్వరూపంగా భక్తులందరినీ పాపాలను ఏమంటే పాపము కటాహ అంటే హరించువాడు వెంకటేశ్వరుడు. కాబట్టి గోవింద అని నామం పొందెత్తి ఈ అవకాశాన్ని మనము సంవత్సరానికి ఒకసారి వచ్చేది బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో మనందరూ కూడా పాల్గొంటారు. పద్మావతి ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన